ఆర్కిటెక్చర్. ఎంవిసి ఆర్కిటెక్చర్ అనేది ఏంటంటే మోడల్ వ్యూ కంట్రోలర్ అనమాట. సో దీన్ని మనం ఏదన్నా ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి యూస్ చేస్తాం. ఓకే. సో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే మనం ఎంవిసి ఆర్కిటెక్చర్ అనే దాన్ని యూస్ చేయవలసి ఉంటుంది. ఓకే. సో వి అంటే వ్యూ అంటారు. వి స్టాండ్ ఫర్ వ్యూ లేయర్, సి స్టాండ్ ఫర్ కంట్రోలర్ అండ్ ఎం స్టాండ్స్ ఫర్ మోడల్. సో ఇలా మనకి 3 లేయర్స్ ఉంటాయి ఇవి. ఈ 3 లేయర్స్‌ని యూజ్ చేసి మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే మనం అవ్వచ్చు. ఓకే. సో వ్యూ లేయర్ వచ్చేసి ఆహ్, లైక్ మనం చూసే అన్ని యూజర్ ఇంటర్‌ఫేసెస్ లైక్ మన ఫ్లిప్‌కార్ట్ కానీ, అమెజాన్ గానీ ఇంకా ఉన్నాయి కదా! సో ఈ కామర్స్ వెబ్‌సైట్స్ ఉన్నాయి కదా! సో ఎవ్రీడే మనం డైనమిక్ వెబ్‌సైట్స్ చూస్తూ ఉంటాం. సో కంటెంట్ ఎవ్రీడే చేంజ్ అవుతూ ఉంటది. కేటగరీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్రొడక్ట్స్ చేంజ్ అవుతా ఉంటాయి. సో దీన్ని డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ అంటారు. అక్కడ మనకు కనిపించే ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే, మనకు కనిపించే ప్రొడక్ట్స్ గానీ, దానికి సంబంధించిన ప్రైస్ లిస్ట్ గానీ, ఆఫర్స్ గానీ, ఓకే. సో బటన్స్ గానీ, నావ్ బార్స్ గానీ, స్లైడర్స్ గానీ, ఓకే. కంపారిజన్‌కి కానీ, ఇలాగ ఇవన్నిటిని యూజర్ ఇంటర్ఫేసెస్ అంటారు. అలాంటి టెంప్లేట్స్, ఆ యూజర్ ఇంటర్ఫేసెస్ మొత్తం మనం డిజైన్ చేసి డెవలప్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజెస్ ఏంటంటే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది HTML5 నేర్చుకోవాలి. సో, నెక్స్ట్ CSS3 నేర్చుకోవాలి. తర్వాత జావాస్క్రిప్ట్ నేర్చుకోవాలి. ఈ 3 లాంగ్వేజ్‌ని ఏమంటారంటే కోర్ లాంగ్వేజ్ అంటారు. సో, ఈ 3 లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చంటే యూజర్ ఇంటర్ఫేసెస్‌ని మనం బిల్డ్ చేయొచ్చు. యూజర్ ఇంటర్ఫేసెస్‌ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. సో, లైక్ HTML5 అనేది ఒక స్కెలిటన్ టైప్ అనమాట. సో, స్కెలిటన్ ఎప్పుడైతే మనం రెడీ చేసామో దానికి CSSలో డిజైన్ అయితే చేస్తాము. సో, ఆ డిజైన్‌కి యాక్షన్స్ ఏం పెర్ఫార్మ్ చేయాలంటే జావాస్క్రిప్ట్ అనేది మనం నేర్చుకుంటాం. సో, నేను నార్మల్‌గా చెప్పాను. సో, ఒక్కొక్క లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఇన్ డెప్త్ అండ్ ఈజీగా మనం అసైన్‌మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఇంకా కొంచెం డెప్త్ అయితే మనం నేర్చుకుంటాం. సో, ఫర్దర్ క్లాస్‌లో అన్నీ మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్. సో, నెక్స్ట్ వచ్చేసి మనం చూసేదేంటంటే బూట్‌స్ట్రాప్ చూస్తాము. సో, బూట్‌స్ట్రాప్ అనేది ఏంటంటే జావాస్క్రిప్ట్ యొక్క లైబ్రరీ అనమాట. సో, జావాస్క్రిప్ట్ లైబ్రరీ ఏం చేస్తది అంటే బూట్‌స్ట్రాప్ అనేది మనం రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేస్తాం. సో, రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్స్ అర్థం అంటే ఏంటంటే ఒక సింగిల్ అప్లికేషన్‌ని ఎనీ టైప్ ఆఫ్ డివైజెస్‌లో మనం చూడగలిగితే ఓకే. సో, దాన్ని మనం క్లియర్‌గా ఉండగలిగితే దాన్ని రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్స్ అంటారు. మనకి నార్మల్‌గా ల్యాప్‌టాప్ డివైస్ విడ్త్ అండ్ హైట్ డిఫరెంట్ ఉంటది. మొబైల్ విడ్త్ అండ్ హైట్ డిఫరెంట్‌గా ఉంటది. లార్జ్ స్క్రీన్స్ ఉంటాయి. మరి చిన్న స్క్రీన్స్ ఉంటాయి. మనం చేసిన సింగిల్ అప్లికేషన్ ఏ డివైస్‌లో అయినా కంపాటబిలిటీగా అది ఓపెన్ అవ్వగలిగితే అంటే ఓపెన్ అవ్వడం అంటే ఎక్కడ టెక్స్ట్ అన్నది మనకి బ్రేక్ అవ్వకుండా కంఫర్టబుల్‌గా అది రెస్పాన్సివ్ వేలో అది ఓపెన్ అయితే దీన్ని రెస్పాన్సివ్ వెబ్ అప్లికేషన్స్ అంటారు. దీన్ని మనం బిల్డ్ చేయడానికి బూట్‌స్ట్రాప్ అనే ఈ లైబ్రరీస్ యూజ్ చేసి మనం డెవలప్ చేయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే లైబ్రరీస్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బటన్ క్రియేట్ చేయాలనుకోండి. HTMLలోకి ఎలిమెంట్ ఎయ్యాలి. CSSలో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ రాయాల్సి ఉంటది. లైక్ దాని హైట్ అండ్ విడ్త్ మార్చుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ మార్చొచ్చు. టెక్స్ట్ యొక్క బోర్డర్స్ చేంజ్ చేయొచ్చు. పొజిషన్స్ చేంజ్ చేయొచ్చు. ఇలా అనమాట. సో, ఇలా మనకి CSSలో లాట్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్‌ని మనం రాస్తాం. సో, దీన్ని మనం రెడ్యూస్ చేయాలంటే బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ బటన్స్ ఉంటాయి. డైరెక్ట్‌గా తీసుకొచ్చి మనం దాన్ని యూజ్ చేయొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి జేకోరీ. సో, ఈ జేకోరీ కూడా మనకి జావాస్క్రిప్ట్ లైబ్రరీ. సో, స్క్రిప్ట్ యూజ్ చేసి మనం లైక్ షో చేయొచ్చు, హైడ్ చేయొచ్చు, టాగుల్ బటన్స్ క్రియేట్ చేయొచ్చు. సో, జావాస్క్రిప్ట్‌లో హ్యూజ్ లైన్స్ మనం కోడ్ రాయాల్సి ఉంటది. అదే మనం జేకోరీ యూజ్ చేసామంటే వెరీ లెస్ కోడ్ ఎందుకంటే ఆల్రెడీ ప్రీ బిల్డ్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ యూజ్ చేసి మన డిఫైన్డ్ స్క్రిప్ట్స్ అయితే మనం బిల్డ్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఇన్ ద ఫైనల్ వచ్చేసి రియాక్ట్ ఆర్ యాంగులర్ జేఎస్ యూజ్ చేయొచ్చు. సో, ఈ కోర్స్‌లో అయితే మనం రియాక్ట్ యూజ్ చేస్తాం. సో, దీని యూజ్ ఏంటంటే ఇది ఫ్రేమ్‌వర్క్ అంటారు. సో, ఫ్రంట్ ఎండ్‌కి సంబంధించి యూజర్ ఇంటర్ఫేసెస్ అంతా బిల్డ్ చేయడానికి సో, ఈ రియాక్ట్ అనే ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి మనం ఫ్రంట్ ఎండ్ కంప్లీట్ యూజర్ ఇంటర్ఫేసెస్‌ని మనం ఈ ఫ్రేమ్‌వర్క్స్ యూజ్ చేసి అయితే మనం డెవలప్ చేస్తాం. క్లియర్? సో, ఈ మొత్తం నేర్చుకుంటే వీళ్ళని ఏమంటారంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటారు. రైట్. సో,
సో, ఇక్కడ ఈళ్ళ పార్ట్ ఏంటి? జస్ట్ ఈళ్ళు యూజర్ ఇంటర్‌ఫేసెస్ మాత్రం క్రియేట్ చేయగలుగుతారు. మరి క్రియేట్ చేసిన యూజర్ ఇంటర్‌ఫేస్ యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంటది? సో, దాన్ని డైనమిక్ అప్రోచ్ ఎట్లా మనం క్రియేట్ చేయాలంటే, సో, కమింగ్ టు కంట్రోలర్. సో, బ్యాక్ రావాలి. సో, దీంట్లో మనం పీహెచ్‌పీ కొన్ని ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తారు. అలాగే జావా కూడా యూజ్ చేస్తారు. అండ్ పైథాన్ కూడా యూజ్ చేస్తున్నారు. సి ప్లస్ ప్లస్ వాడతారు. సి షార్ప్ వాడతారు. నోడ్ జేఎస్ వాడతారు. ఇవన్నీ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్. ఓకే. సో, ఈ లాంగ్వేజెస్ అన్నీ మనం నేర్చుకోవసరం లేదు. ఏదో ఒక లాంగ్వేజ్‌లో మనం పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది. సో, ఎక్కువ ప్రాజెక్ట్ బిల్డ్ అయిన ఏవైనా ఉన్నవి అంటే సో, ఇట్స్ వెరీ పవర్‌ఫుల్ అనమాట. ఈ 2 లాంగ్వేజెస్ జావా అండ్ పైథాన్. ఓకే. సో, ఈ 2 పవర్‌ఫుల్ లాంగ్వేజెస్. బ్యాక్ ఎండ్‌లో ఖచ్చితంగా ఈ 2 లాంగ్వేజెస్ మీరు నేర్చుకుంటే సో, ఫర్దర్‌గా వచ్చే నెక్స్ట్ కమింగ్ లాంగ్వేజ్ ఏ న్యూ లాంగ్వేజ్ అయినా బేస్డ్ ఆన్ దిస్ జావా అండ్ పైథాన్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి కాబట్టి, సో, మీరు ఈజీగా వాటిల్ని నేర్చుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే. సో, ఇది బ్యాక్ ఎండ్ కంట్రోల్ వీళ్ళని బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటారు. బ్యాక్ ఎండ్ డెవలప్స్. ఇంకా మోడల్ క్లాసెస్ వచ్చేసి మనం ఇంతవరకు చేసేది ఏంటంటే, ఒక పర్మనెంట్ డేటాని స్టోర్ చేయాలి. ఎక్కడ స్టోర్ చేయాలంటే పర్మనెంట్ ప్లేస్‌లో స్టోర్ చేయాలి. దాన్నే టెక్నికల్‌గా డేటాబేస్ అంటారు. ఈ డేటాబేస్‌లో డేటాని మనం స్టోర్ చేసి, ఆ డేటాని ఎక్కడ ప్రెజెంట్ చేయాలి, ఎవరికి చూపించాలన్నది మనం ఏ అప్లికేషన్ నేర్చుకున్నా ఈ 2 థింగ్స్ అయితే చేస్తాం. సో, మరి ఈ అప్లికేషన్‌కి ఈ డేటాబేస్ మనకు కనెక్ట్ చేయాలంటే మోడల్ క్లాసెస్ రాయవలసి ఉంటది. ఈ మోడల్ క్లాస్‌లో డేటాబేస్‌కి మన కనెక్షన్ అనేదాన్ని ఎస్టాబ్లిష్ అయితే చేస్తాం. ఓకే. సో, ఇలా ఎస్టాబ్లిష్ చేయడానికి మోడల్ క్లాస్ అనేవాటిని మనం బిల్డ్ చేస్తాం అనమాట. ఓకే. సో, ఇలా కంప్లీట్‌గా ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ అంతా మీరు చేయగలిగితే సో, వీళ్ళని ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు. ఓకే. సో, నేను జస్ట్ డెవలప్‌మెంట్ పార్ట్ చెప్పాను. సో, ఈ డెవలప్‌మెంట్ అయిపోయిన తర్వాత దీనికి మనం టెస్టింగ్ కండక్ట్ చేస్తాం. ఫంక్షనల్ టెస్టింగ్. సో, ఫంక్షనల్ టెస్టింగ్ యొక్క టైప్స్ ఏంటి? వైట్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి? బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి? గ్రే బాక్స్ టెస్టింగ్ అంటే ఏంటి? ఓకే. సో, ఇవన్నీ నేర్చుకోవాలి. సో, ఫర్దర్ క్లాసెస్‌లో ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు. ఓకే. సో, టెస్ట్ సినారియోస్ మనం బిల్డ్ చేసిన అప్లికేషన్ సినారియోస్ ఎలా రాయాలి? ఆ సినారియోస్‌కి టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి? ఆ టెస్ట్ కేసెస్‌ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? చేసిన తర్వాత వస్తే రిజల్ట్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఓకే. సో, నెక్స్ట్ డిప్లాయ్‌మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటది? సో, ఇవన్నీ కూడా ఫర్దర్‌గా మీరు నేర్చుకుంటారు. ఓకే. రైట్. సో, ఇది ఎంవీసీ ఆర్కిటెక్చర్ యొక్క ఫ్లో అనమాట. ఈ ఫ్లో యూజ్ చేసి మనం డెవలప్‌మెంట్ ప్రాసెస్ అయితే మనం కండక్ట్ చేస్తాం. రైట్. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి వెరీ బేసిక్స్ థింగ్స్ నేర్చుకుందాం. నేను ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో చాలా లాంగ్వేజ్ అని చెప్పాను. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, బూట్‌స్ట్రాప్, జేక్వెరీ, రియాక్ట్ జేఎస్, జావా, పైథాన్, పీహెచ్‌పీ. సో, ఎవ్రీథింగ్ షుడ్ బి ఎ లాంగ్వేజ్ రైట్. ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క దానికి యూజ్ చేస్తా ఉంటాం. సో, దీన్ని ఏమంటారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడే కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో, నేను సి నేర్చుకున్నాను, సి ప్లస్ ప్లస్ నేర్చుకున్నాను, జావా నేర్చుకున్నాను, పైథాన్ నేర్చుకున్నాను అంటున్నారు. సో, ఇండివిడ్యువల్‌గా లాంగ్వేజ్ కాదు. సో, దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రోగ్రామింగ్ అనమాట. సో, ఈ ప్రోగ్రామింగ్ మనం స్ట్రాంగ్‌గా నేర్చుకుంటే ఎనీ లాంగ్వేజెస్‌లో మనం దాన్ని ఏం చేయొచ్చు ఇంప్లిమెంటేషన్ అయితే చేయొచ్చు. మరి ఈ ప్రోగ్రామింగ్‌లు ఏముంటాయంటే మీరు చూస్తే సిలో ఏమున్నాయో సి ప్లస్ ప్లస్‌లో అయ్యే ఉంటాయి. జావాలో అయ్యే ఉంటాయి. పైథాన్‌లో కూడా అయ్యే ఉంటాయి. ఓకే. సో, ప్రోగ్రామింగ్‌లో మనం కాన్సంట్రేట్ చేసి ప్రోగ్రామింగ్ మనం స్ట్రాంగ్ అయితే అంటే ప్రోగ్రామింగ్ ఏం చెప్తుంది? కొన్ని ప్రాపర్టీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అంటే ఏంటవి? కీవర్డ్స్ అంటే ఏంటి? ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఏంటి? ఫంక్షన్స్ అంటే ఏంటి? ఆ ఫంక్షన్స్ ఎట్లా రాయాలి? క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? పాలిమార్ఫిజం అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్ అంటే ఏంటి? ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా మనకి ప్రోగ్రామింగ్‌లో కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకొని వీటిని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి? సిలో చేయొచ్చు, సి ప్లస్ ప్లస్ చేయొచ్చు, జావాలో చేయొచ్చు, పైథాన్‌లో చేయొచ్చు, రూబీలో చేయొచ్చు, ఆర్‌లో చేయొచ్చు. మీరు ఎన్ని లాంగ్వేజ్ ఓపెన్ చేసినా మనకు కనిపించే ప్రాపర్టీస్ ఏంటి అంటే ప్రోగ్రామింగ్. క్లియరా? సో, ఈ ప్రోగ్రామింగ్ యొక్క కాన్సెప్ట్స్‌ని మీరు ఒక్కసారి జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, ఎనీ ప్రోగ్రామ్‌లో జస్ట్ మీరు సింటాక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. పైథాన్ ఉంది, ఎట్లా రాయాలి? జావా ఉంది, ఎలా రాయాలి? సేమ్. సో, నేను ఒకటి మీకు ఎగ్జాంపుల్ రాసి చూపిస్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చేయాలనుకుంటున్నా. సో, 10+20 = 30 అనే దాన్ని నేను ఒకటి చేయాలనుకుంటున్నా. సో, దీన్ని ఇప్పుడు నేను సిస్టమ్‌లో ఒక అప్లికేషన్ అనేది బిల్డ్ చేయాలనుకుంటున్నా.
సో, మనం చేయాలంటే సిస్టమ్ మనకు ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఓకే. సో, అవి నేను 2 లాంగ్వేజ్‌లో దీన్ని రాయాలనుకుంటున్నా. ఓకే. సో, ఇప్పుడు 10, 20ని నేనేం చేస్తున్నానంటే 10 ఏమో ఎక్స్‌కిని 20 వైకి, జెడ్ ఏమో 30కి అసైన్ చేశాను. ఓకే. సో, ఇది నేను మ్యాథమెటికల్ పార్ట్‌లో చూపించాను. సో, ఎక్స్ ఈక్వల్ టు 10 అనుకోండి, వై ఈక్వల్ టు 20 అనుకోండి, జెడ్ ఈక్వల్ టు 30 వచ్చింది. ఇప్పుడు ఈ ఆన్సర్ మనకు రావడానికి సిస్టమ్‌కి ఇన్‌స్ట్రక్షన్ అనేది మనం పాస్ చేయవలసి ఉంటది. నేనిక్కడ మీకు 2 లాంగ్వేజ్‌లో నేను కంపేర్ చేసి చూపిస్తున్నా. ఒకటి జావాలోను, 2 పైథాన్‌లో. రైట్. సో, ఇప్పుడు మన జావాలో రాసేది ఒకటే, పైథాన్‌లో రాసేది గూడా ఒకటే. సో, మన జావాలో రాయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లాస్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటది. సో, దానికోసం మనం పబ్లిక్ క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేసి టెస్ట్ అనే పేరు పెట్టి నేను జావాలో రాయడం అయితే చేస్తున్నా. ఇది మెయిన్ క్లాస్ యొక్క బాడీని ఓపెన్ చేసి దీంట్లో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ క్రియేట్ చేశాను. సో, దీంట్లో నాకు ఫస్ట్ ఏం కావాలో ఆపరెండ్స్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10 అన్నా. సో, నెక్స్ట్ ఇంకో ఆపరెండ్ కావాలి కాబట్టి ఇంట్ వై ఈక్వల్ టు 20 అన్నా. ఈ రెండిటిని నేను ప్రింట్ చేయాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఎక్స్ ప్లస్ వై అని చెప్పి ఇప్పుడు నేను సేమ్ ఇక్కడ రాసింది ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు 20 అండ్ ఎక్స్ ప్లస్ వై చేస్తే నాకు జెడ్ వాల్యూ వస్తుంది. ఆ జెడ్‌ని నేను ప్రింట్ చేస్తాను. ఇది అనుకున్న సేమ్ అదే స్టెప్స్‌ని ఇక్కడ రాశాను. ఎక్స్ క్రియేట్ చేశాను, వై క్రియేట్ చేశాను. ఆ రెండిటిని యాడ్ చేసి ప్రింట్ చేయమని చెప్పా. ఇది జావాలో రాసా. సేమ్ సినారియో నేను పైథాన్‌లో బిల్డ్ చేస్తున్నా. సో, పైథాన్‌లో సేమ్. సో, ఎక్స్ ఈక్వల్ టు 10 అండ్ వై ఈక్వల్ టు 20 అండ్ ప్రింట్ ఎక్స్ ప్లస్ వై. సో, ఇక్కడ మనం చేసింది ఫంక్షనాలిటీ ఒకటే. ఇక్కడైనా 30 వస్తది. ఇక్కడ కూడా 30 వస్తది. బట్ ఇక్కడ మనం చూస్తే సో, జావా ఈజ్ ఎ ట్రెడిషనల్ వే. అంటే ఏంటి? సో, మనకి జావాలో మనం ప్రోగ్రామ్ రాయాలంటే ఖచ్చితంగా క్లాస్ ఉండాలి, మెయిన్ మెథడ్ ఉండాలి. ఓకే. బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ ఉండాలి. సో, పైథాన్ ఈజ్ ఎ మోడర్న్ వే. సో, దీంట్లో మనం అన్నెసెసరీ థింగ్స్ మనం వాడం. అంటే ఈ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్స్ ఇవన్నీ మనం జేయం. ఓకే. అవసరం లేదు. సో, ఇన్‌బుల్ట్‌గా అదంతా లోపల బిల్డ్ అవుతుంది తప్ప సో, మనమైతే డిఫైన్ చేయవసరం లేదు. ఇక్కడ కూడా చూడండి మనం డేటా టైప్స్ డిఫైన్ చేసాం. ఇక్కడ డేటా టైప్స్ డిఫైన్ చేయలేదు. ఇక్కడ వాల్యూ అసైన్ చేశారు. ఇక్కడ వాల్యూ అసైన్ ఇక్కడ సెమీకోలన్ పెట్టాలి. ఇక్కడ పెట్టవసరం లేదు. ఇక్కడ బ్రాకెట్ ఓపెన్ చేశారు. సినారియో ఒకటే. బట్ రాసే విధానం డిఫరెంట్‌గా ఉంది. అదే నేను చెప్పేది. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనం దీని మీద కాన్సంట్రేట్ చేస్తే ఎనీ లాంగ్వేజ్‌లో మనం ఏం చేయొచ్చు, ఆ ప్రోగ్రామ్‌ని మనం ఇంప్లిమెంటేషన్ అయితే చేయొచ్చు. రైట్. సో, అందరికి క్లియర్ అర్థమైందనుకుంటున్నా. సో, నెక్స్ట్ వచ్చేసి అసలు కంపేర్ చేద్దాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి, హ్యూమన్ లాంగ్వేజ్‌కి డిఫరెన్స్ ఏంటి? అసలు ఎందుకు ఇవన్నీ రాస్తున్నాం? ఓకే. సో, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఒక లాంగ్వేజ్. సో, ఫస్ట్ హ్యూమన్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 2 పర్సన్స్ ఉన్నారనుకోండి ఇలాగ. ఇప్పుడు ఈ 2 పర్సన్స్ ఇంటరాక్ట్ అవ్వాలి. సో, వీళ్ళిద్దరూ ఇంటరాక్ట్ అవ్వాలంటే 2 పర్సన్‌కి కామన్ లాంగ్వేజ్ ఉండాలి. అంటే ఇటు పక్కన ఉన్నోడికి ఈడికి తెలుగు తెలిసుండాలి. వీడికి తెలుగు తెలిసుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈడికి తెలుగు తెలుసు, ఈడికి ఇంగ్లీష్ తెలుసు అనుకోండి. సో, ఇక్కడ మనకి వీళ్ళ ఐడియాస్ అనేది షేర్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడే. ఎందుకంటే డిఫరెంట్ లాంగ్వేజ్ కాబట్టి ఐడియాస్ వీళ్ళిద్దరూ అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ సిట్యుయేషన్స్‌లో ఒక ట్రాన్స్‌లేటర్‌ని హెల్ప్ తీసుకొని సింపుల్‌గా వీళ్ళ ఐడియాస్‌ని వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకళ్ళకొకళ్ళు ట్రాన్స్‌లేట్ చేసుకుంటున్నారు. రైట్. ఎప్పుడు ఈ సినారియో మనం యూజ్ చేస్తున్నాం డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నప్పుడు. రైట్. ఇది హ్యూమన్ లాంగ్వేజ్‌లో మనం ఫేస్ చేసే ప్రాబ్లము. దానికి మనం సొల్యూషన్‌గా ట్రాన్స్‌లేటర్‌ని యూజ్ చేసి మన యొక్క ఐడియాస్‌ని త్రూ ట్రాన్స్‌లేటర్ ద్వారా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్‌కైతే షేర్ చేయగలుగుతున్నాం. ఓకే. సో, అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకొక మిషన్ ఉంది. ఈ మిషన్ దగ్గర ఒక పర్సన్ ఉన్నాడు. ఇది హ్యూమన్ అంటే ఏంటి? హ్యూమన్ లాంగ్వేజ్ అనేది తెలుసు వాడికి. సో, ఫర్ ఎగ్జాంపుల్ వీడికి ఇంగ్లీష్ తెలుసనుకోండి. ఓకే. సో, సిస్టమ్‌కొచ్చేసి హ్యూమన్ లాంగ్వేజ్ ఏమీ తెలవదు. తెలుగు, హిందీ, మరాఠీ అసలు ఏం తెలియవు దానికి. దానికంటూ ఒక సెపరేట్ లాంగ్వేజ్ ఉంది. దాన్నే మిషన్ లాంగ్వేజ్ అంటారు.
దాన్ని మిషన్ లాంగ్వేజ్ అంటారు. ఈ మిషన్ లాంగ్వేజ్ ఎలా ఉంటదంటే వన్స్ అండ్ జీరోస్‌తో రిప్రజెంట్ చేస్తాం. 1 అంటే ఆన్ అని, 0 అంటే ఆఫ్ అని. అంటే మిషన్ అనేది డైరెక్ట్‌గా మనకు ఒక కాంపోనెంట్ రైట్. సో, ఒక హార్డ్‌వేర్ కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ ఎలా వర్క్ అవుతుందంటే బేస్డ్ ఆన్ ద సిగ్నల్స్ అనమాట. ఓకే. సో, 1 అంటే ఆన్ అని, 0 అంటే ఆఫ్ అని బేస్డ్ ఆన్ ద సిగ్నల్స్‌తో వర్క్ అవుతుంది. సో, దీన్నే మిషన్ లాంగ్వేజ్ అంటారు. అండ్ లేదంటే బైనరీ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఓకే. సో, ఇప్పుడు మనకిక్కడ చూడండి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. హ్యూమన్‌కేమో బైనరీ లాంగ్వేజ్ తెలీదు. మిషన్‌కేమో హ్యూమన్ లాంగ్వేజ్ తెలీదు. సో, ఇక్కడ కూడా మనం ప్రాబ్లమ్ అని ఫేస్ చేస్తున్నాం. మరి దీన్ని సాల్వ్ చేయడానికి ఏం చేస్తామంటే, సో, ఇక్కడ కూడా ఒక మీడియేటర్ ఉంటారు. బట్ ఇక్కడ మనం మీడియేటర్ అనే పదాన్ని వాడం. టెక్నికల్ వర్డ్ వీళ్ళు ఏం చేశారంటే కంపైలర్ అని పేరు పెట్టారు దీనికి. సో, దిస్ ఈస్ కాల్డ్ ద కంపైలర్ ఆర్ లేదంటే ఇంటర్‌ప్రిటర్స్ యూజ్ చేస్తాం. కంపైలర్స్ ఆర్ ఇంటర్‌ప్రిటర్స్ యూజ్ చేస్తారు. ఓకే. సో, కంపైలర్ అండ్ ఇంటర్‌ప్రిటర్స్ ఏం చేస్తాయి అంటే, ఇవి మీరు జస్ట్ ఒక చిన్న సాఫ్ట్‌వేర్ అనుకోవచ్చు. మీరు ఎప్పుడైతే జావా సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తారో, దానికి సంబంధించిన కంపైలర్స్ మనకి ఇన్‌స్టాల్ అవుతాయి. ఇవి ఏం చేస్తాయంటే, హ్యూమన్ లాంగ్వేజ్‌ని మిషన్ లాంగ్వేజ్‌లోకి, మిషన్ లాంగ్వేజ్‌ని హ్యూమన్ లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేస్తాయి. ఎందుకంటే హ్యూమన్ అనేవాడు ఎలా రాస్తున్నాడు? మన స్టేట్‌మెంట్ ఎట్లా రాస్తున్నాం? అంత ఇంగ్లీష్‌లో రాస్తున్నాం గదా! ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 100 అంటున్నాం. ఇంట్ వై ఈక్వల్ టు 200 అంటున్నాం. ప్రింట్ ఎఫ్ ఎక్స్ ప్లస్ వై అంటున్నాం. సో, అంత ఇంగ్లీష్‌లో రాస్తున్నాం. మీరు డైరెక్ట్‌గా ఫైల్ తీసుకెళ్ళి మిషన్‌కి ఇచ్చారనుకోండి. సో, మిషన్‌కి అర్థం కాదు. సో, మిషన్‌కి అర్థం కాకపోతే మనకి రిజల్ట్ అనేది రాదు. సో, దానికోసం ఏం చేశారంటే కంపైలర్స్ యూజ్ చేస్తారు. అంటే మనం రాసిన ఫైల్‌ని ఎట్ ఎ టైమ్ కంపైలర్ ఏం చేస్తది? ట్రాన్స్‌లేట్ చేసి సో, మిషన్‌కిస్తది. మిషన్‌కి ట్రాన్స్‌లేట్ చేసిన ఫైల్ అర్థమవుతుంది గాబట్టి, సో, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ కంపైలర్‌కిస్తే కంపైలర్ రిజల్ట్ అనేది మనకి చూపిస్తుందనమాట. ఓకే. స్ సో, ఇలాగ మనం కంపైలర్స్ అండ్ ఇంటర్‌ప్రిటర్స్ యూజ్ చేసి మనం వర్క్ అయితే చేస్తాం. ఓకే. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అసలు లాంగ్వేజ్ ఎట్లా స్టార్ట్ అయినియి? అంటే అంతకుముందు లాంగ్వేజెస్ ఏమున్నాయి? ఇప్పుడు ప్రెజెంట్ లాంగ్వేజ్. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నాయంటే టోటల్‌గా అయితే మనకి 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటాయి. ఒకటి ఆహ్, లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ సెకండ్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. హై లెవెల్. లో లెవెల్స్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ ఉంటాయి. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసి చాలా ఒక 30, 40 ఇయర్స్ బ్యాకే అనమాట. సో, దీంట్లో అసెంబ్లీ లాంగ్వేజ్ ఒకటి, మిషన్ లాంగ్వేజ్ ఒకటి. సో, ఈ 2 లాంగ్వేజ్ యూజ్ చేసేవారు. అసెంబ్లీ లాంగ్వేజ్ ఎట్లా ఉంటదంటే డైరెక్ట్ బైనరీ కోడ్ అనమాట. అంటే మీరు హాయ్ అని ప్రింట్ చేయాలన్నా ఫస్ట్ మీరు బైనరీలో దాన్ని రెడీ చేసుకొని అంటే ఆ బైనరీ ఫార్మాట్ రెడీ చేసి మిషన్‌కిస్తే అది ఎగ్జిక్యూట్ చేసి మీకు ఆహా! అని ప్రింట్ చేసేది. సో, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. సో, ఎందుకంటే ఫస్ట్ మనం కంప్యూటర్‌తో మాట్లాడాలంటే దాని యొక్క లాంగ్వేజ్ మనం నేర్చుకొని అప్పుడు దానికి తగినట్టు ఇన్‌స్ట్రక్షన్ మనం పాస్ చేస్తే మనకు ఔట్‌పుట్ వచ్చేది. సో, అందుకే అప్పట్లో ఏంటంటే వెరీ స్పెసిఫిక్ రీజన్ కోసం మనకి కంప్యూటర్స్ యూజ్ చేసేవారు. జనరల్ కాకుండా వెరీ స్పెసిఫిక్ రీజన్స్ కోసం. అంటే లైక్ సైంటిఫిక్ కాలిక్యులేషన్స్ గానీ, డీఆర్‌డీఓ ప్రాజెక్ట్స్ గానీ ఇట్లా డిఫరెంట్ ఒక ఆహ్ ఆహ్, యాక్యురేట్ రిజల్ట్ కోసం ఆ టైంలో మనకి కంప్యూటర్స్ అని యూజ్ చేసేవాడు. అలాగే రాను రాను ఏమైపోయిందంటే సో, జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ కోసం కూడా మనం సిస్టమ్స్ యూజ్ చేయాలని చెప్పేసి అప్పుడు ఉన్న వాళ్ళందరూ గూడా ఈ కంపైలర్స్ అండ్ ఇంటర్‌ప్రిటర్స్‌ని డెవలప్ చేసి సో, మనకి జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో, దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. సో, మిషన్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ డైరెక్ట్‌గా హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ మీద వర్క్ చేస్తాయి. ఎందుకంటే మనం బైనరీలో రాస్తాం కాబట్టి ఐఓ డివైస్‌ని మనం హ్యాండిల్ చేయొచ్చు. నెక్స్ట్ ర్యామ్ అండ్ రోమ్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. నెక్స్ట్ హెచ్‌డిడీస్‌ని హ్యాండిల్ చేస్తాయి. లో లెవెల్ లాంగ్వేజెస్. ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్స్ ఏ లో లెవెల్ లాంగ్వేజ్ అనమాట. ఓకే. సో, హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసి అప్లికేషన్ లాంగ్వేజ్. అంటే యూజర్ ఇంటర్‌ఫేసెస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, దీన్ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేసి ఫస్ట్ వచ్చేసి జనరల్ పర్పస్ కోసం. సో, జనరల్ పర్పస్ అంటే దీంట్లో మనకి సీని ఇంట్రొడ్యూస్ చేశారు. సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్ ఇవన్నీ కూడా మనకి జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్.
ఓకే. సో, దీంట్లో హై లెవెల్‌లోని ఇంకా డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒకటి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇదెందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే, యూజ్ డేటాని మనం హ్యాండిల్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అయితే కావాలి. లైక్ ఈ కామర్స్ వెబ్ అప్లికేషన్స్ గానీ, ఇంకా గేమింగ్ గానీ, ఇక ఎక్కువ క్లయింట్స్ విజిటెడ్ అప్లికేషన్స్ గానీ, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ గానీ మనం డెవలప్ చేయాలంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అయ్యుండాలి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ఆహ్, ప్రోగ్రామింగ్స్ ఉన్నాయి. లైక్ ఓన్లీ డెడికేటెడ్ యాప్స్ మనం డెవలప్ చేయాలంటే ఆండ్రాయిడ్. సో, స్పెషల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అలాగే మనకి స్క్రిప్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గూడా ఉన్నాయి. సో, స్క్రిప్టెడ్ ప్రోగ్రామింగ్ అంటే జావా స్క్రిప్ట్, వీబీ స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్స్ ఇవన్నీ స్క్రిప్టెడ్. సో, ఇవి కంప్లీట్‌గా ఇంటర్‌ప్రిటర్స్‌ని యూజ్ చేస్తాం. కంప్లీట్‌గా స్క్రిప్టెడ్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ప్రిటర్స్‌ని యూజ్ చేస్తాం. అలా కంపైలర్‌కి, ఇంటర్‌ప్రిటర్‌కి డిఫరెన్స్ ఏంటంటే కంపైలర్ అనేది పేజ్ టు పేజ్ ట్రాన్స్‌లేట్ చేసేస్తది. పేజ్ టు పేజ్ ట్రాన్స్‌లేట్ చేస్తది. ఇంటర్ప్రిటర్ వచ్చేసి లైన్ టు లైన్ ట్రాన్స్‌లేట్ చేస్తది. సింపుల్ అంతే. ఓకే. సో, జనరల్ పర్పస్‌లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లో ఉన్న లాంగ్వేజ్ అన్నీ గూడా మనకి పేజ్ టు పేజ్ ట్రాన్స్‌లేట్ అయిపోతాయి. అంటే ఏంటి? ఫస్ట్ మనం ఒక పేజ్ మొత్తం రాస్తే దాన్ని మొత్తాన్ని ఒకసారి కంపైల్ చేసి వన్ షాట్‌లో దాన్ని ట్రాన్స్‌లేట్ చేసి మెషిన్‌కిస్తది. దాన్ని కంపైలర్స్ అంటారు. ఇంటర్ప్రిటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే జావా స్క్రిప్ట్, వీబీ స్క్రిప్ట్ ఇవి మీరు సింగిల్ లైన్ రాసి ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే దాన్ని బ్రౌజర్‌కి ఇస్తది. ట్రాన్స్‌లేట్ చేస్తది. మన రిజల్ట్ వెంటనే మనకి చూపిస్తా ఉంటది. సో, ఇలా మనకి ఈ ట్రాన్స్‌లేటర్ 2 టైప్స్‌లో వర్క్ అవుతాయి. ఒకటి కంపైలర్స్, 2 ఇంటర్‌ప్రిటర్స్. మరి 2 కలిపి ఏమన్నా ఉన్నాయా అంటే యెస్ ఉన్నాయి. దీన్ని హైబ్రిడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. జావా అండ్ పైథాన్ అనమాట. ఓకే. సో, ఈ జావా అండ్ పైథాన్ హైబ్రిడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఫస్ట్ మనం రాసిన కొన్ని కంపైలేషన్ చేసి కంపైలర్ ఏం చేస్తది ఆటో జనరేటెడ్ ఫైల్ క్రియేట్ చేస్తే ఆటో జనరేటెడ్ ఫైల్‌ని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? ఇంటర్ప్రిటర్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తది. దీన్ని హైబ్రిడ్ మోడల్స్ అంటారు. క్లియరా? సో, టోటల్‌గా మనకి 2 టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉన్నాయి. ఒకటి లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్. లో లెవెల్ లాంగ్వేజ్ వచ్చేసి అసెంబ్లీ లాంగ్వేజ్ అండ్ మెషిన్ లాంగ్వేజ్. సో, బేస్డ్ ఆన్ ద బైనరీ ఫార్మాట్స్ మీద ఇది డిపెండ్ అయ్యి అయితే ఉంటది. సో, ఈ లాంగ్వేజ్ ఎలా ఉంటదంటే వన్స్ అండ్ జీరోస్‌లో ఉంటది. సో, దీంట్లో మనం ఏమైనా ఇన్‌స్ట్రక్షన్స్ కంప్యూటర్ పాస్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనం బైనరీ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. సో, నేర్చుకున్న తర్వాత ఆ ఇన్‌స్ట్రక్షన్స్ డైరెక్ట్‌గా మిషన్స్‌కి ఇస్తే మిషన్ అనేది ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్‌పుట్ చూపిస్తుంది. సో, ఇది మన ప్రీవియస్ డేస్‌లో చేసేవాళ్ళం. సో, బట్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇప్పుడు యూజ్ చేస్తాం. సో, ఇది జనరల్ పర్పస్ కోసం డిజైన్ చేశారు. సో, దీంట్లో మనకి సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్ ఇవన్నీ కూడా జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ కోసం మనం యూజ్ చేస్తాం. అలాగే జావా, పైథాన్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్స్ కోసం యూజ్ చేస్తాం. అండ్ పైథాన్ వచ్చేసి స్క్రిప్టెడ్ ప్రోగ్రామింగ్ కోసం కూడా యూజ్ చేస్తాం. అలాగే స్పెషల్ వచ్చేసి ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేయడానికి స్పెషల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం యూజ్ చేస్తాం. ఓకే. సో, ఇవి లాంగ్వేజెస్ హ్యూమన్ లాంగ్వేజ్ అండ్ మెషిన్ లాంగ్వేజ్ డిఫరెన్స్ చెప్పాను. కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ గురించి చెప్పాను. అండ్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్‌లో లో లెవెల్స్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ గురించి మనం డిస్కస్ చేసాం. క్లియరా? రైట్. సో, బేసిక్స్ థింగ్స్ నేర్చుకున్నాం. సో, ఇంకా కొంచెం డెప్త్‌కెళ్ళే ముందు ఫ్లో ఎట్లా ఉంటదో ఒకసారి మీకు నేను చూపిస్తా. అంటే ఏదైనా ఒక అప్లికేషన్ మనం డెవలప్ చేయాలి అంటే, ఒక డైనమిక్ అప్లికేషన్ డెవలప్ చేయాలంటే ఎలా డెవలప్ చేయాలి? సో, మెయిన్‌గా దీంట్లో ఏముంటాయి? సింపుల్. మనం ఏదన్నా ఒక ఈ కామర్స్ అప్లికేషన్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెస్టారెంట్ తీసుకోండి. ఇప్పుడు ఈ రెస్టారెంట్స్ మనం ఆన్‌లైన్ ఆర్డర్స్‌ని టేకప్ చేయాలి. సో, టేకప్ చేసిన తర్వాత కస్టమర్‌కి దాన్ని మనం డెలివరీ జేయాలి. సో, ఈ సిస్టమ్‌ని మనం ఫస్ట్ ఒక డిజైనింగ్ ఓరియెంటెడ్‌గా ఎలా డిజైన్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే. సో, ఈ డిజైన్ ఓరియెంటెడ్‌గా ఎలా చూడొచ్చంటే, సో, ఫస్ట్ థింగ్ ఏం కావాలంటే, మనకొక పర్మనెంట్ స్టోరేజ్ డివైస్ అయితే కావాలి. సో, దీన్నే డేటాబేస్ అంటారు. రైట్. నేను ఒక డీబీని సెటప్ చేశాను. రైట్. ఇప్పుడు ఈ డీబీలోకి ఫస్ట్ నా కస్టమరు నా ప్రొడక్ట్స్ చూడాలి. చూసిన తర్వాత ఇష్టపడితే వాడు ఆర్డర్ పెట్టాలి. ఆర్డర్ నాకు చూపించాలి. నేను మళ్ళీ వాడికి డెలివరీ అయితే ఇవ్వాలి. ఓకే. నేను ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? నా ప్రొడక్ట్స్ అన్నిటిని ముందు ఏం చేయాలి? కస్టమర్‌కి నేను చూపించాలి. చూపించాలంటే నేను ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకోవాలి. ఈ ఫార్మ్‌ని నేను డిజైన్ చేయాలి. ఈ ఫార్మ్‌లో ఏముంటాయి? నా ప్రొడక్ట్ నేమ్ ఏంటి? ప్రొడక్ట్ టైప్ ఏంటి? ప్రొడక్ట్ కాస్ట్ ఏంటి? ఓకే. క్వాంటిటీ ఎంత? ఓకే. అంటే ఎంతమందికి నేను ఇవ్వగలను? 100 200
ఓకే. టైప్స్ ఆఫ్ ఏమున్నాయనేది. సో, ఈ ఫార్మ్ ద్వారా నేనేం చేస్తున్నానంటే డేటాబేస్‌లో ఉన్న టేబుల్‌లోకి డేటా అనే దాన్ని పుల్ చేస్తున్నాను. అంటే స్టోర్ చేస్తాను. ఇది ఫస్ట్ స్టెప్ మనం చేసేది. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఈ ఫార్మ్ నుంచి ఏం చేసాము డేటా అనేదాన్ని డేటాబేస్‌లోకి రైట్ చేసాం. యెస్. ఓకే. సో, ఇప్పుడు రైట్ చేసిన డేటాని మనం ఇక్కడ ఉంచేయకుండా ఏం చేస్తున్నామంటే కొంతమందికి చూపించాలని ట్రై చేస్తున్నాం. ఓకే. సో, దీన్ని యూజర్ ఇంటర్‌ఫేసెస్ అంటారు. ఇలాగ నేను చూపించాలనుకుంటున్నా. ఈ ఫార్మ్స్‌లోకి ఇప్పుడు ఏ డేటా కావాలి? ఏదైతే డేటాబేస్‌లో మనం స్టోర్ చేసామో దాన్ని ఇక్కడ మనం డిస్‌ప్లే చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ మనం డిస్‌ప్లే చేయాలి ఇలాగ. ఇది డిస్‌ప్లే. సో, వన్స్ ఇక్కడ డిస్‌ప్లే చేసిన తర్వాత మన యొక్క ఇక్కడ ఏదైతే మనం స్టోర్ చేసామో ఆ ఐటెమ్స్ అన్నీ ఇక్కడ మనం డిస్‌ప్లే చేస్తాం. సో, ఇలా డిస్‌ప్లే చేయడాన్ని ఏమంటారంటే రీడ్ అంటారు. అంటే డేటాబేస్ నుంచి డేటాను మనం ఏం చేస్తున్నాం రీడ్ చేస్తున్నాం. ఇన్ కేస్ నాకు ఇది ఇష్టం అనుకోండి. ఈ ప్రొడక్ట్ ఇష్టం అనుకోండి. ఇప్పుడేం చేయాలి? ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఆర్డర్ పెట్టాలి. ఆర్డర్ పెట్టాలంటే నా పర్సనల్ డీటెయిల్స్ అండ్ నా అడ్రెస్, ఫోన్ నంబర్స్ ఇయన్నీ నేను మళ్ళీ రైట్ చేయాలి. ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక టేబుల్‌లో రైట్ చేయాలి. ఈ రైట్ చేసిన డేటాని నేనేం చేయాలి మళ్ళీ ఇక్కడ క్లయింట్‌కి మళ్ళీ నేను చూపించాలి. అంటే మనం అడ్మిన్‌లో గాని, కస్టమర్స్‌లో గాని 2 పార్ట్స్ అయితే కాన్సంట్రేట్ చేస్తున్నాం. అదేంటి ఒకటి రైట్, 2 రీడ్. రైట్ అండ్ రీడ్. క్లియరా? సో, మీరు ఏ అప్లికేషన్ డెవలప్ చేయాలన్నా అప్లికేషన్ డైనమిక్ అప్రోచ్ అయితే మీకు 2 తెలిసుండాలి. ఒకటి రీడ్ చేయడం తెలిసుండాలి. 2 రైట్ చేయడం తెలిసుండాలి. ఓకే. సో, దీన్నే ఫ్రంట్ ఎండ్ అంటారు. ఇది డేటాబేస్ అనుకుంటే ఇక్కడ మనం డేటాని ఎలా చూపించాలి? ఏం చూపించాలి? డిస్కౌంట్స్ ఏమైనా ఇవ్వాలా? ఆఫర్స్ అని ఇవ్వాలా? సో, ఇదంతా మనకి జీఎస్టీ ఏమన్నా ఫైండ్ ఔట్ చేయాలా? ఇవన్నీ కూడా మనం ఈ బ్యాక్ ఎండ్ కంట్రోల్ యూనిట్‌లో మనం బిల్డ్ చేస్తాం అనమాట. అంటే ఈ బ్యాక్ ఎండ్ కంట్రోల్ యూనిట్‌లో ఇక్కడ నుంచి వచ్చిన డేటాని, ఇక్కడ నుంచి వచ్చే డేటాని బేస్ చేసుకొని సో, మిడ్ ఆఫ్‌లో మనం బిజినెస్ లాజిక్స్ అనే వాటిని మనం బిల్డ్ చేసి డేటా ఫ్లో అనే దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఓకే. సో, ఇలాగ మనం ఒక అప్లికేషన్ మనం బిల్డ్ చేయడం చేస్తాం. సో, ఏదైనా ఒక అప్లికేషన్ మనం బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎలా డిస్‌ప్లే చేయాలన్నది తెలియాలి. నెక్స్ట్ వచ్చిన డేటాని బిజినెస్ లాజిక్స్ అంటే ఆఫర్స్ గానీ, టాక్సెస్ గానీ ఇవన్నీ చూపించాలంటే ఇక్కడ చేయాలి. సో, పర్మనెంట్‌గా డేటా మనం స్టోర్ చేయాలంటే డేటాబేస్ గురించి మనకు ఖచ్చితంగా తెలియాలి. మరి ఈ అప్లికేషన్‌ని ఒక మిలియన్ అలా కస్టమర్స్ అందరూ యూజ్ చేయాలంటే దీన్ని ఇంటర్నెట్‌కైతే తీసుకెళ్ళాలి. దీన్నే డిప్లోయ్‌మెంట్ ప్రాసెస్ అంటారు. సో, దానికోసం మనం డెవాప్స్ టూల్స్ అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో, ఇది ఫ్లో అనమాట. ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి. రైట్ క్లియరా? ఎనీ డౌట్స్ దిస్ పార్ట్?